ఒకే కుటుంబం, ఒకే విధంగా, ఒకే రకమైన ద్రోహంతో 70 ఏళ్ళు నా తెలంగాణకు ద్రోహం చేసింది. నిజం కాదా అని నేను అడుగుతున్నా. నిజం కాదా అని నేను అడుగుతున్నా. నెహ్రూ అనే నాయకుడు సీమాంధ్ర నాయకుల లాబీయింగ్కి తలొగ్గి, నెహ్రూ అంటేనే లాబీయింగ్కి తలొగ్గే వ్యక్తి. అలాంటి నెహ్రూ సీమాంధ్ర నాయకుల లాబీయింగ్కి తలొగ్గి ఐశ్వర్యాలతోటి వనరులతో తులతూగిన నా తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి మొదట ద్రోహం చేసింది నెహ్రూయే. మళ్ళీ చెప్తున్నా, నెహ్రూయే. దీని మీద మరలవడ్డ నా తెలంగాణ బిడ్డల్ని 369 మందిని చంపింది ఈ కాంగ్రెస్ పార్టీయే. ఈ కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ చెప్తున్నా. ముఖ్యంగా 6 సూత్రాలతో ఆగం చేసింది, 610ని ముంచింది. నిన్న మొన్న రేవంత్ రెడ్డి అబద్ధాలతో గద్దెనెక్కింది. 6 గ్యారంటీల పేరుతో తప్ప తెలంగాణకు చేసిన న్యాయం లేదు. ఆనాడు ఉన్న తెలంగాణ తీసుకపోయి ఆంధ్రలో కలిపింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ కుటుంబమే. తెలంగాణకు ద్రోహం చేసింది, 369 బిడ్డల్ని చంపింది, 610ని ఆగం చేసింది, 6 సూత్రాలతో తెలంగాణను మోసం చేసింది, 6 గ్యారంటీల మీద గద్దెనెక్కింది తప్ప తెలంగాణను ఉద్ధరించింది లేదు అని చెప్తున్నా. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంచు కూడా న్యాయం జరిగేది ద్రోహం తప్ప అని చెప్తున్నా. తెలంగాణ సమాజానికి తెలవాలి. అబద్ధాలతోటి, డ్రామాలతోటి, ఇట్లాంటి కథలతోటి, ఈ మీటింగ్లతోటి, ఆ కొనుగోలు కథలతోటి తప్ప తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు, ఏం చేయదని చెప్తున్నా.